శ్రీ గురుభ్యో నమ. నమశివాయ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 27వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ బృహస్తే స్వర్భూజామరసురభి చింతామణిగణే శరస్తే సీతాంశౌ చరణయుగలస్తే ఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నమశివాయ నమశివాయ. కానుక సర్వసంపూర్ణుడకు ఈశ్వరునికి ఇయ్యవలసిన ఏమీయు లేనందున ఆచార్యులు వారు తన మనస్సును ఈశ్వరుడికి అర్పించుచున్నారు. హే గిరీశ, పర్వతశాయివగు ఓ ఈశ్వరుడా, హేమాత్రే బంగారు కొండ మేరు పర్వతం, కరస్తే చేతిలో ఉండగా ధనపతి కుబేరుడు, నికటస్థే దగ్గర ఉండగా స్వర్భూజ కల్పవృక్షములపయు అమరసురభి కామధేనువు యొక్కయు చింతామణుల యొక్కయు గణే సమూహము గృహస్థే ఇంటిలో ఉండగా సీతాంశౌ చంద్రుడు శిరస్థే శిరస్సును ఉండగా అఖిల శుభే సమస్త శుభమును చరణయుగలస్తే పాద ద్వంద్వమందు ఉండగా కం ఏ ఏ అర్థ ఇష్టార్థమును అహం నేను దాస్వే మీకిత్తను మమ నా యొక్క మనః మనస్సును భవదర్థం నీ కొరకు భవతు అగుగాక. తాత్పర్యం ఏమనగా, ఓ గిరీశ, ఓ సర్వగుణ సంపన్నుడా, ఓ సర్వభూతపతి, మహేశ, ఈశ, పరమేశ్వర, బంగారు కుండ చేతిలో ఉండగా కుబేరుడు దగ్గర ఉండగా కల్పవృక్ష కామధేను చింతామణి గణము గృహమునందు ఉండగా నీకు నేనేమి ఇవ్వగలను? నా మనస్సును అర్పించగలను. దయకొను. ఓ అశుతోష, శ్రీకాళహస్తీశ్వర, నీకు ఏదైనా విలక్షణమైన సరికృత కానుక ఇవ్వాలని నా మనస్సు భక్తితో యోచిస్తోంది. నీకు ఏమి ఇవ్వగలను? నీకు ధనస్సునిద్దామంటే నీ చేతిలో బంగారు కొండ మేరు పర్వతం ఒదిగి ఉంది. పోనీ నీకు బంగారం వెండి ఇద్దామంటే నీ చెలికాడు అగు కుబేరుడు నిత్యం నీకు పంపుతున్నదే అదే కదా. నీకు చల్లగా ఉండే ఏ పుష్పరసాలు సమర్పణ చేద్దాము అంటే నీ శిరస్సుపై చంద్రుడు నిండు పండు వెన్నెలను కుమ్మరిస్తున్నాడు కదా. నీకు సేవలు చేయడానికి నా కుమార్తెను ఇద్దాము అంటే సర్వవిధాల సర్వవేళలా సర్వమంగళ నిన్ను సేవిస్తున్నది కదా. నీకు మధుర ఫలాలు ఇద్దామంటే నీ దగ్గర కల్పవృక్ష సమూహాలే ఉన్నాయి కదా. నా కుమారుడితో నీకు సేవలు చేయిద్దామంటే వినాయకుల వారు, సుబ్రహ్మణ్య స్వామి నిత్యం నిన్ను వదలకుండా నీకు సేవలు చేయుచున్నారు కదా. నీకు క్షీర సమర్పణ చేద్దామంటే నీ పెరటి నిండా కామధేనువులే కదా. ప్రభు, నీకు సరికొత్తది ఏమివ్వగలను? అన్నీ నీ దగ్గర ఉన్నది.
నీవు అనుభవించినవి. ఇది కాక గరళం కూడా నీ కంఠంలోనే ఉంది. నా దగ్గర ఏమున్నది? నీకు నేనేమివ్వగలను తండ్రి? ఒక్క నా మనస్సు అనే విచిత్ర వస్తువు ఉన్నది. అది నీకు అర్పిస్తాను. స్వీకరించు ప్రభు. నా మనస్సునిస్తే కాదనకుండా తీసుకో. కైలాసగిరి వెండికొండనందు శయనించిన వాడు కావున శివులు వారిని గిరిశహ అనబడను. నమో గిరీశాయచ అని వేదం చెప్పింది. మనకు ఏదేది లభించి ఉన్నదో అది అంతయు భగవద్ అనుగ్రహం చేతనే లభించినది. భగవద్ అనుగ్రహం లేక ఎవ్వరికి ఏదీ లభించదు. ఇది సత్యం. సమస్తమును ఈశ్వరులు వారు మనకు లభింపచేయుచున్నారు. కావున మనము ఏది ఈశ్వరుల వారికి ఇవ్వవలసిన పని లేదు. అయినను మనం ఏదైనా ఈశ్వరార్పణ చేయటం మనకు మంచితనం అగును. తల్లిదండ్రులు బిడ్డలకు తమ ఆస్తిని ఇచ్చుచున్నారు. తర్వాత ఆ బిడ్డలు ఈ ఇల్లు, ఈ సామాన్లు, ఈ బంగారపు వెండీలు తదితరములు వారివే అని అనుభవించు వాటిపై మమకారం ఏర్పరుచున్నారు. మనకు ఇవి ఇచ్చిన వారు మన తల్లిదండ్రులు అనే భావన వారు మరిచిపోతున్నారు. ఇవి తమవే అని అనుకుంటూ ఉంటారు. అంతటి మాయ మనలను వశం చేసుకుంటున్నది. కాలక్రమేణా బిడ్డలు తమ సంతానమునకు పెళ్లి చేస్తారు. ఆ సమయంలో తమ బిడ్డలు ఆ వృద్ధ తల్లిదండ్రులకు వస్త్ర బహూకరణ చేసింది. వాస్తవానికి ఆ వస్త్ర బహూకరణలు ఆ బిడ్డలకు ఎక్కడి నుంచి వచ్చాయి? వారి వృద్ధ తల్లిదండ్రుల వద్ద నుండి అవి కూడా వచ్చాయి. కానీ బిడ్డలు అవి తమ సొంతమని అనుకొచ్చున్నారు. ఆ వృద్ధ తల్లిదండ్రులు మా బిడ్డలు మాకు వస్త్రములు బహుకరించారు అని అంటారు. ఇది వారి మంచితనం, బిడ్డల మంచితనం. అట్లే భగవంతుడి అతి ప్రేమ కరుణ వలన మనకు ఏదైనా సమర్పిస్తే మనము తిరిగి వాటిని ఈశ్వరార్పణ చేసినచో భగవంతుడు ఎంతో సంతోషపడతాడు. తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః అని గీతాచార్యుల వారు బోధించారు. స్వచ్ఛమైన మనసుతో భక్తిపూర్వకంగా నా భక్తుడు ఏది సమర్పించినా నేను వాటిని ప్రీతిపూర్వకంగా సమర్పిస్తాను. సర్వస్వము ఈశ్వరుల వారిదే. మనము ఆయనకు ఏమి ఇవ్వగలము అని సమర్పిస్తే ఈశ్వరుల వారు ఎంతో సంతోషిస్తారు. పాము, ఏనుగు ఇలాగే ఈశ్వరుల వారికి పూజలు చేశాయి కదా. ఈశ్వరులకు సమర్పణ మన మంచితనం. ప్రేమ ఒక్కటే ఈశ్వరులకు కావలసింది. తల్లిదండ్రులకు బిడ్డలు ప్రేమతో ఏమిచ్చినను ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు కదా. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ యావత్తు ఆ బిడ్డలకే ఇస్తారు కదా.
భగవత్ విషయంలో కూడా ఇట్టుదే. భక్తితో ఈశ్వరుల వారికి ఏమి ఇచ్చినను ఈశ్వరుల వారు మనకి ముక్తిని వసక్కును. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.